కొలసీలకు రాసిన పత్రికలో ఆ 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది ప్రియులారా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అంటే ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. మీకు మునుపటి జ్ఞాపకం చేసినట్లుగా ఖచ్చితంగా శ్రమలలో మనకు ఓర్పు అనేటువంటిది చాలా ఉండాలి. ఇక్కడ ఈ వచన భాగంలో పౌలు గారు చక్కని మాట రాస్తూ అంటున్నాడు, మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారైతే, దేవుని ఏర్పాటులో మీరు ఉన్నవారైతే. మునుపటి వాక్యములో మన ముందు రిఫరెన్స్లు చూచిన ప్రకారం ఆయన 100కి 100% అంటున్నాడు, నేను మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాను, నేను మిమ్మలను ఎన్నుకున్నాను, తల్లి గర్భములో నీవు పెండముగా కాకమునుపే నేను నిన్ను ఎరిగి తిని, అనాథకాల సంకల్పము చొప్పున నేను నిన్ను పిలిచి తిని, మీరు నాకు స్వకీయ జనము, నా ప్రజలు, నా బిడ్డలు అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి పిలుపు ద్వారా అని అంటున్నాడు. ఈ విధముగా నీవు దేవుని చేత ఏర్పరచబడినటువంటి బిడ్డలమైతే ఈరోజు పరిశుద్ధులైనటువంటి ప్రియులైన వారికి తగినట్లుగా మనందరిలో జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము ఇవన్నీ కూడా ఉండాలని ఈ వచన భాగం ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలాసార్లు మనము ఎంత సాత్వికముగా, ఎంత వినయముగా, ఎంత దయాళుత్వాన్ని కలిగి జీవించే కొలది ఈ సమాజంలో ఇంకా శోధనలు పెరుగుతూ ఉన్నాయి, ఇంకా వ్యతిరేకత ఎక్కువైపోతూ ఉంది, నీ మీద దాడి చేసేవారు ఎక్కువైపోతూ ఉన్నారు. అందువలన కొన్నిసార్లు మనం ఈ వినయాన్ని, దయాళుత్వాన్ని, మంచితనాన్ని ఇవన్నిటినీ కూడా మనం పక్కన పెట్టేస్తూ ఉన్నాం. ఈరోజు మనుషుల యొక్క ఆలోచనలు బట్టి నువ్వు వాక్యాన్ని, దేవుడిని పక్కన పెడితే నిత్య జీవములో దేవుడు నిన్ను కూడా పక్కన పెడతాడు. కనుక ఈరోజు వాక్యాన్ని పక్కకు తోసేసే అంత గొప్పటి వాళ్ళం మనం కాదు. వాక్యాన్ని తృణీకరించి ఇహలోకమైన స్వల్పమైనటువంటి అప్పటికప్పుడు ఆ సమస్య పరిష్కారం కొరకు దేవుని యొక్క జీవంగల వాక్యాన్ని పక్కకు తోసే అంత గొప్పవాళ్ళం మనం కాదు. ఎప్పుడు కూడా అలాంటి సాహసం చేయొద్దు అని దేవుడి వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఏర్పరచబడిన దేవుని బిడలకు పోలిన వారమై, పరిస్థితులు ఎలాగో ఉన్నప్పటికీ, నీ మీద ఎలాంటి దాడులు చేస్తున్నప్పటికీ దేవుడు కోరుకునేటువంటి విధంగా ఏర్పరచబడినటువంటి బిడలకు ఉండవలసినటువంటి లక్షణాలు ఆ జాలిగల మనసు, దయాళుత్వము, ఆ వినయము, సాత్వికం అనేటువంటిది మనలోంచి పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు పిల్లరా, మనం వాక్యం చదివేటప్పుడు, లేదా ఆ దేవుని మందిరంలో ఉన్నప్పుడు, లేదా గంటల తరబడి ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఉంటాం. కానీ బయటికి వెళితే ఎదుటివారు చిన్న విషయంలో ఆన్సర్ కొంచెం తేడాగా చెప్పిన, ప్రేమ మిత్రులారా, లేదా నిన్ను కొంచెం తక్కువ చేసి చిన్న విషయాన్ని మాట్లాడినా వెంటనే ఈ సాత్వికము, వినయము, ఈ మంచితనము, ఈ దయాళుత్వం ఇవన్నీ పక్కన పెట్టేసి బలమైనటువంటి క్రైస్తవులు కూడా ఈరోజు మితిమీరిపోయి బూతులు మాట్లాడి కొట్లాటలు చేసి, పిల్లరా మరి దేవుని వాక్యాన్ని, ప్రభు బిడ్డలమనే సంగతి కూడా మర్చిపోయి ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి. నిజంగా ఇదే కోణంలో నువ్వు జీవిస్తూ ఉంటే ఎప్పటికీ కూడా భూమి మీద నువ్వు జీవన పొందుకోలేవు. మరణించిన తర్వాత కూడా నిత్యరాజ్యానికి వారసులు కాలేవని దేవుని వాక్యంతో చెప్తా ఉంది. ఎందుకంటే వారు నిన్ను బాధ పెడుతూ ఉన్నారు. వాక్యం చెప్తుందంటే ఆయన బాధ పడేవారి పక్షంగా ఉంటాడు. కాబట్టి నువ్వు బాధ పడే వ్యక్తిగా ఉంటేనే దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. బాధ పెట్టే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యములో మనందరికీ పరిచయమైన భాగములో 103వ కీర్తన 6వ వచనంలో ఈ మాట కనబడుతూ ఉంది. యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము
తీర్చును. కాబట్టి ప్రియులారా, ఈ వచ్చిన భాగం అద్భుతమైన మాట మనకు కనబడతా ఉంది. ఆయన బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. దయచేసి అర్థం చేసుకోవాలి, బాధ పెట్టేవారి పక్షంగా ఉంటాను అనలేదు ఆయన, బాధింపబడేవారి పక్షంగా ఈరోజు ఉంటాను అన్నాడు. కనుక నీవు ఏర్పరచబడినటువంటి బిడ్డలకు పోలిన విధంగా ఆ దీన మనసు, ఆ దయాళుత్వము, సాత్వికము, ఈరోజు ఆ మంచితనమును నీవు కలిగి జీవిస్తే నిన్ను అనేక మంది బాధ పెట్టవచ్చు. దేవుడు అంటున్నాడు, బాధింపబడు వారి పక్షంగా నేను ఉంటాను. ఈరోజు బాధ పెట్టేవారి పక్షంగా అధికారం ఉన్నా, ప్రేమ హోదా ఉన్నా, డబ్బు ఉన్నా, మనందరికీ ఒక విషయం తెలుసు, అవన్నీ స్వల్పకాలమే మనతో ఉంటాయి, అవన్నీ తాత్కాలికమైనవే. ఎందుకో తెలిసిన, ఎంతోమంది అమర కోటేశ్వర్లని, ఎంతోమంది అన్ని రకాలుగా ఉన్నవారిని చూసాం. ఆనాడు వారి పరిస్థితులు వాడల్లా ఉన్నాయి, నేటి దినాన అవి బళ్ళులా మారిపోయినాయి. ప్రియమైన మిత్రులారా, కోట్లు కలిగి ఉన్నప్పటికీ ప్రాణాలను దక్కించుకోలేని పరిస్థితులు మనం చూసాం. భయంకరమైనటువంటి 2020-21 కరోనా టైంలో కూడా ప్రియమైన మిత్రులారా, ఇవేమీ కూడా ఉపయోగపడలేదు. కానీ అదే భయంకరమైన పరిస్థితిలో నీవు కూడా ఉన్నావు, మనందరము ఉన్నాం. మరి మన దగ్గర ఏ గొప్పతనం లేకపోయినా, ఏ డబ్బు లేకపోయినా, ఏ అధికారము లేకపోయినా, ఏ రికమెండేషన్ లేకపోయినా నేటికి మనము సజీవ లెక్కలో ఉన్నాము అనంటే ఇది కేవలం దేవుని కృప. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు బాధపడుతూ ఉన్నావు కనుక, బాధపడేవారి పక్షంగా దేవుడు ఉంటే దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, నీవు బాధపడుతూ ఉన్నావా? ఇబ్బంది పడొద్దు. సాత్వికాన్ని, ఆ మంచితనాన్ని, ఆ మంచి మనసును, వినయాన్ని దయచేసి విడిచిపెట్టొద్దని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.